నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రజల సమస్యల పరిష్కారం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజల సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు ఎస్ వరకుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఝాన్సీ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్కో తెలుగుదేశం పార్టీకి నమ్మిన కుటుంబంగా ఉంటూ మచ్చ లేకుండా 2 సార్లు మంత్రిగా పనిచేసి అనేక మందికి తోడ్పాటు అందిస్తూ ముందు చూపుతో పనిచేసిన వ్యక్తి కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులని ఆయన మనవడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. దామచర్ల ఆంజనేయులు 95వ జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఆంజనేయులు విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొండపి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులని జనార్దన్ అన్నారు. ఆయన ఆశయంతో తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు అభివృద్ధికి పనిచేస్తున్నానని అన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆంజనేయులు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, సింగరాజు రాంబాబు, టి అనంతమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన 2 సార్లు మంత్రిగా, ఒకసారి దేవాదాయ శాఖ, అదేవిధంగా ఒకసారి మార్కెటింగ్ శాఖ, 2 సార్లు మంత్రిగా చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఒక నిజాయితీపరుడుగా ఎక్కడా కూడా ఏలెత్తి అలానే అవినీతి అనేది లేకుండా ఆయన ఆ విధంగా ఆయన ఉండే రాజకీయాల్లో ఆయన టైంలో ఎంతో చక్కగా ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పెద్ద ఆయనని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో పరిస్థితులు కూడా ఒకసారి మనం గమనించుకుంటే 83 పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఉండే
ఒక 4 కుటుంబాలు ఉన్నాయంటే రాష్ట్రంలో, అది ఒక దామచర్ల కుటుంబం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉంటే రాజకీయాల్లో పార్టీలో ఉంటాం, లేకపోతే వ్యాపారాలు చేస్తాం, అంతే తప్పితే ఇక్కడ ఒక అవకాశం, అక్కడ అవకాశం, పదవుల కోసం, ఇంకోటి కోసం అటు ఇటు కూడా మాకు అడిగేదానికి కూడా ధైర్యం కూడా ఎదురు పార్టీ వాళ్ళకి లేకుండా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మాకు అంటూ ఒక ముద్ర వేయించుకునే పద్ధతిలో మేమంతా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన తర్వాత నేను కూడా 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు పూర్తిగా ఆయన ఆ సూచనతోటి, ఆయన చేసిన విధానాలతోటి, ఆయన ఇదివరకు ఏ విధంగా అయితే ప్రజల్లో మన్నన పొందారో అదేవిధంగా కొండపల్లిలో ఈ రోజుకి కూడా ఏ మూలక పోయినా కూడా అభివృద్ధి అంటే ఆ టైంలో జరిగిందనేది ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఈ రోజుకి అదే పద్ధతిలో మేము కూడా నడుచుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో అదే పద్ధతిలో వెళ్తాం. ఎక్కడ కూడా కుటుంబానికి కానీ పార్టీకి కానీ మచ్చ లేకుండా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన పార్టీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. మంచి మెజార్టీతోటి మన ఇండియాలో కూడా ఇప్పుడు లేని విధంగా మెజారిటీ తీసుకురావడం కూడా జరిగింది. నా సాయశక్తుల తప్పకుండా అభివృద్ధితో పాటు మిమ్మల్ని కూడా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి దామచర్ల ఆంజనేయులు గారు అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దామచర్ల ఆంజనేయులు గారి ఆ కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడా కూడా ఒక్క మరక లేకుండా కూడా ఆ మంచి పేరు సంపాదించుకున్న సందర్భం అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ ఇంకా రాబోయే కాలంలో కూడా ఎన్నో తరాలుగా వాళ్ళు ఈ ఒంగోలు అసెంబ్లీలో ఉండాలని, రాబోయే కాలం మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేటు బస్సు కాంట్రాక్టు డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ధర్నా నిర్వహించింది. ఒంగోలు డిపోలో విచారణ కేంద్రం గ్యారేజీ స్వీపర్లకు 6 నెలల నుంచి జీతాలు చెల్లించాలని, లేబర్ చట్టాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి తులసిరామ్ అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు సెలవులు మంజూరు చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లకు, కాంట్రాక్టు డ్రైవర్లకు అప్పీల్స్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని అన్నారు. ప్రతి నెల 10వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, వర్కర్స్ ఏటీఎం కార్డులు, పాస్ పుస్తకాలు వర్కర్స్ దగ్గర ఉంచాలని తదితర డిమాండ్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, సృజన, మాధవి, బివీరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి గ్యారేజీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్, విచారణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గత 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం మీద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన ఆర్ఎం గారికి, డిఎం గారికి అర్జీలు దాదాపు 15 రోజులైంది అర్జీలు ఇచ్చి, నేటికి ఆ కాంట్రాక్ట్ అయిన పండయ్య గారిని పిలిపించి వాళ్ళు వేతనాలు ఇప్పించే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ యాజమాన్యం తీవ్రంగా విఫలమైందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడైనా వెంటనే మీడియా మొత్తానికి రాకముందే, ప్రపంచానికి తెలియకముందే వాళ్ళ వేతనాలు వాళ్ళకి వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఒక నెల జీతం రాకపోతే ఆర్ఎంకి కానీ, డిఎంకి కానీ, ఇతర అధికారులకు కానీ ఒక నెల జీతం రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీకి తీసుకురావాలి. 2వ నెల గడవాలంటే వడ్డీకి తీసుకురావాలి. అలాంటిది అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 6 నెలలు, సంవత్సరం, 18 నెలలు వేతనాలు రాకపోతే ఏం చేయాలి? అంటే ఒకరోజు నిరసనగా ఒకరోజు పనిలో మానుకుంటే పని మాకు చెప్పకుండా ఎందుకు మానుకున్నారు, ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్నిస్తున్నారు తప్ప జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళ దగ్గర లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికారుల యొక్క పక్షపాత వైఖరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ డిపోలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది నెలకి, కానీ ఇలా సౌకర్యాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే మొత్తాన్ని ఇక్కడ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ జీతాలు రాకపోతే ఏ విధంగా ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన రీజనల్ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు ఆలోచించి
ఆ కాంట్రాక్టర్ని పిలిపించి వెంటనే 2-3 రోజుల్లో వాళ్ళ వేతనాలు మొత్తం సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇంచుమించు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఇవ్వకపోతే దానికి పూర్తి బాధ్యత డిపో మేనేజర్దే బాధ్యత పూర్తి. టెండర్లో పేర్కొన్న విధంగా లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ఈ డిపోలో లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ప్రతి 6 నెలలకు వచ్చే నోటిఫికేషన్ వస్తుంది, డిజే పెరిగిన నోటిఫికేషన్, అది కార్మికుల గురించి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచుకుంటున్నారు, ఆఫీసులో దాచుకుంటున్నారు. వీళ్ళకి కార్మికులకి ఎంత జీతాన్ని కూడా తెలియని పరిస్థితి. ఈరోజు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు? దానికి బాధ్యత ప్రధానంగా డిపో మేనేజరే బాధ్యత. ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? వర్కర్లు కాంట్రాక్ట్ దగ్గర పనిచేయట్లేదు, డిపోలో పనిచేస్తున్నారు. డిపో యాజమాన్యం వచ్చేసి ప్రతి నెల వీళ్ళకి ఇవ్వమని జీతాలు ఇవ్వకపోతే ఇప్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్దే, కాంట్రాక్ట్ కాదు. ప్రధానంగా ఏదైతే టెండర్లో పేర్కొన్నారో లేబర్ వేజెస్, లేబర్ లాస్ వర్తింపు చేయాలని ఉందో దానికి ఒప్పందం అయ్యి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కాంట్రాక్టును మేనేజ్మెంట్కి అగ్రిమెంట్ మధ్యలో ఉంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రధాన బాధ్యత డిపో మేనేజరే బాధ్యత వహించాలి. 18 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళని తిని బతకాలి. ఇంట్లో భార్య పిల్లలు ఏం తిని బతకాలి, కుటుంబాలు ఏం తిని బతకాలి. దీని బాధ్యత ప్రధాన బాధ్యత. ఇది చాలా ఖండించదగ్గ విషయం. అలానే ఇంకోటి, ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందో ఏది లేబర్ హాలిడేస్, సొంత లాభాన్ని కొంత మానుకొని సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతతో పనిచేసినప్పుడు సమాజం ఎంతో మేల్కొల్పుతుందని లయన్స్ క్లబ్ సిటిజన్స్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316H లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ 38వ నూతన కమిటీ ఎన్నిక నగరంలోని మౌర్య హోటల్లో జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా చొలవాది శ్రీహరి, కార్యదర్శిగా రాజేష్, కోశాధికారిగా కమిటీ సభ్యులను, సీనియర్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సత్కరించారు. టోటల్గా అతను కోరుకున్నట్టుగా ఈ రోజున ప్రపంచమంతా కూడా ముందుకు వచ్చినట్లయితే వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి చిలికేపల్లి మోహన్ రావు గారు, ఆదూరి కళ్యాణ్ గారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎన్నో సంవత్సరాల కిందట ఏర్పడి సమాజంలో మంచి సేవ కలిగిన సంస్థగా పేరు ఉందని, అలాంటి సంస్థలు 2024-2025 సంవత్సరానికి నూతన కమిటీ మంచి పేరు తీసుకురావాలని విజయ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. నూతనంగా అధ్యక్షులుగా ఎంపికైన శ్రీహరి మాట్లాడుతూ తన వంతు శక్తి వంచన లేకుండా క్లబ్ విస్తరణ సేవా దృక్పథంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు, కె విజయచంద్, సిహెచ్ హరిప్రసాదరావు, నామినేని మోహన్ రావు, డాక్టర్ జవహర్, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, కూరపాటి రమేష్, నరసింహారావు, డివి రాఘవ, అడపాల వెంకటేశ్వర్లు సభ్యులు పాల్గొన్నారు. మరియు క్లబ్ సభ్యత్వం పెంచుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోను నా సేవలను అందించుటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా పాల్గొన్నట్టు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరవునట్లు తద్వారా క్లబ్కు చాలా అవసరం. దీన్ని మీరు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అందరికీ చెప్పడానికి మీరు బాధ్యత తీసుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. రాఘవయ్య గారు చేయాల్సిన లైన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. పూర్తిగా అవగాహన. యాక్చువల్గా క్లబ్ అడ్మినిస్ట్రేషన్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. సెక్రటరీ ప్రెసిడెంట్ 365 రోజులు అది ఎప్పుడు ఎక్కువగా బయట తిరగాల్సి వస్తుంది, మీటింగ్స్ అని చెప్పి ఇంట్లో అందుబాటులో లేకుండా ఉండాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి
పూజారి గారు. ఓకే. 105 సంవత్సరాలుగా ఈ భూగోళంలో 206 దేశాలలో 44,500 లయన్స్ క్లబ్ ద్వారా సుమారు 14 లక్షల మంది సభ్యులతో సేవ చేస్తున్న ఈ లైన్ నా సిటిజన్స్ క్లబ్ స్థాయిని జిల్లాలో మల్టిపుల్ ఇంటర్నేషనల్లో మరింత స్థాయికి తీసుకెళ్తానని, నాకు ఇచ్చిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా కొండపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, గొప్ప మనసు గల వ్యక్తి దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య నివాళులర్పించారు. కొండపి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి దామచర్ల ఆంజనేయులని మంత్రి స్వామి అన్నారు. ఆయన చూపిన బాటలోనే మరింత మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తామని తెలిపారు. దామచర్ల ఆంజనేయులు ఒక పల్లెటూరులో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో స్వగ్రామానికి మంచి పేరు సంపాదించి పెట్టిన గొప్ప వ్యక్తి అని దామచర్ల సత్య అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా నీతి నిజాయితీలతో కట్టుబడి ఎక్కడ అవినీతికి తావు లేకుండా పేద ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో జీవించిన వ్యక్తి అన్నారు. మేము కూడా ఆయన చూపిన బాటలోనే పయనించి కొండపి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టంగుటూరు మండలం అధ్యక్షుడు కామని విజయకుమార్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, దామచర్ల అభిమానులు పాల్గొన్నారు. 95వ జన్మదినోత్సవ సందర్భంగా మా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండపి నియోజకవర్గ ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని, జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి, పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన, గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు, గ్రామాల్ని రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మంచినీటి పథకాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా వారి టైంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ, అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పునాయుడుపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీద నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి. ఈ గ్రామాన్ని చరిత్ర పడంలో కూడా నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్యులుగా, అలాగే ఎక్కడ నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా, మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొండపి నియోజకవర్గంలో ఇంకా దామచర్ల కుటుంబం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయబోతుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే కొండపి నియోజకవర్గ మండల నాయకులందరికీ పేరు పేరున ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ శ్రేణులు, బాలినేని అభిమానులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఒంగోలు చేరుకున్న బాలినేనికి అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, బాలినేని అభిమానులు రైల్వే స్టేషన్కు చేరుకుని తమ అభిమాన నాయకునికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ నుంచి వీఐపీ రోడ్లోని బాలినేని నివాసం వరకు అభిమానులు వెంట వచ్చారు. బాలినేని రక సందర్భంగా అన్ని నియోజకవర్గ నాయకులు స్వాగతం పలికారు.
పిల్లల భవిష్యత్తు విద్య ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. జిల్లాలోని పోలీసు కుటుంబాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నగరంలోని పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించారు. మీరే గమనించగలుగుతారు. ఈ అరిచేతుల కింద 2 గీతలు ఉంటాయి, అవి గమనించండి. వేళ్ళని దగ్గరికి పెట్టి ఇలా పెట్టండి. పెట్టి ఈ 2 అరిచేతుల్లో గీతల్ని 2 కలపండి. ఈ 2 అరిచేతుల్లో ఉండే గీతల్ని దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టి 2 ఈక్వల్ చేసి దాన్ని ఇలా క్లోజ్ చేయండి. దయచేసి చేతుల్ని ఇంక కదిలించకండి. చేతుల్ని ఇంక కదిలించకుండా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అక్షరాల మీద ఉంచండి. నేను చెప్పిన ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఎడమ చేతి మధ్యవేలు కుడి చేతి మధ్యవేలు కంటే పెద్దదై ఉండొచ్చు. ఒక ఆప్షన్. ఏకాగ్రత మీ మనసులో ఉంది. మీ ఏకాగ్రతనంతా కాన్సన్ట్రేట్ చేసి, అంటే 2 సమానమైన వాళ్ళు ఏదో ఒక చేయిని, ఏ వేలైతే చిన్నదిగా ఉందో ఆ వేలు ఉన్న చేతిని ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గమనించండి. 3 ఆప్షన్స్. మరొకసారి చెప్తున్నాను. గ్రో, తీక్షణంగా దృష్టి మొత్తాన్ని కేంద్రీకరిస్తూ అట్లానే ఈ 2ని కలపండి. ఈ గీతల్ని కలుపుతూ 2ని పెట్టి ఒక్కసారి ఇలా పోలీస్ కుటుంబాలలో ప్రధానంగా ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా డ్యూటీలు ఉంటాయని, శ్రద్ధగా చదివించడానికి ఇంట్లో తల్లిపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఎస్పీ అన్నారు. పిల్లలను శ్రద్ధగా చదివించి వారి ఉన్నత భవిష్యత్తుకు తీర్చిదిద్దే బాధ్యత వారిపైన ఉందని, అందుకోసం విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఇబ్బందులను అర్థం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలని అన్నారు. ఏదైనా అవసరమైతే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. 1 నుండి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ప్రథమ మార్కులు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. వెల్ విషర్ శంకర్ మోటివేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, ఏఆర్ఎస్పీ అశోక్ బాబు, పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుర్తింపుగా, ఫెలిసిటేషన్గా ఏదైనా సర్టిఫికెట్ కానీ ఏదైనా గిఫ్ట్ వస్తే అదే మోటివేషన్గా తీసుకొని నేను ఇప్పటి వరకు రాగలిగాను. సో అదే ఆపర్చునిటీ మీ అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పిల్లలంటే చాలా నెగ్లెక్టెడ్గా ఉంటారు. ఎందుకంటే 1/2 ఆఫ్ దేర్ పేరెంట్, ఫాదర్ అందరూ వేరే చోట వెళ్ళిపోతారు, ఎప్పుడు డ్యూటీకి వెళ్తారు వస్తారో తెలియదు. కానీ నిన్న లిస్ట్ చూస్తే అందులో చాలామంది పోలీస్ పిల్లలు కూడా కరికులంలో కూడా, ఎక్స్ట్రా కరికులంలో కూడా, స్పోర్ట్స్లో కూడా చాలా మంచి ప్రతిభ చూపించారు. సో దీనికి మేము ఖచ్చితంగా ఏదో ఒకటి రూపంలో సన్మానించాలి. సో ఇదే మీకు మోటివేషన్ తీసుకొని ముందు వెళ్ళాలి. ముందు వెళ్ళాలంటే ఏంటి, మీరు అందరూ యూఎస్ వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి అలాంటివి లేదు. మీకు నచ్చిన ఫీల్డ్లో. సో మీలో రేపు ఎవరైనా మంచి లాయర్ ఉండొచ్చు, మంచి క్లాసికల్ సింగర్ అవుతారు, ఆర్ కొంతమంది
స్పోర్ట్స్ పర్సన్గా కూడా తయారవుతారు. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పలేను, కానీ ఈరోజు కనీసం నేను మీ సపోర్ట్. దాతలు ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ అన్నారు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పీవీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ సహకారాలు పొందుతున్నామని సైమన్ విక్టర్ తెలిపారు. విద్యార్థులు దాతలు ఇచ్చిన నోట్ పుస్తకాలను సక్రమంగా వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తారకనాథ్, ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ శ్రీనివాసరావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, గొల్లపూడి రవి, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీవీఆర్ స్కూల్లో డిగ్రీ జూనియర్ కాలేజీలో దాదాపు 120 మంది విద్యార్థులకు నోట్బుక్స్ దోస్తీ ఫౌండేషన్ తరఫున అందించడం జరిగింది. ప్రతి విద్యార్థినులు తప్పనిసరిగా బాగా చదువుకోవాలని, చదువుకి పేదరికం అనేది అడ్డు రాకూడదని మేమేందంటే ఎక్కడైనా సరే విద్యార్థులకి ఏదైనా మా వంతు సహాయంగా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి, మేము సహాయం చేస్తున్నాము. ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన మంచి బాగా చదువుకొని వాళ్ళకు గోల్ ఏర్పరచుకొని ఒక లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. చదువే కాదు, చదువుతో పాటు వాళ్ళ ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యతగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చి వీళ్ళు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, వీళ్ళు పేదరికం అనేది అడ్డు రాకూడదని, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుని మించింది ఆయుధం ఇంకోటి లేదు. బాగా చదువుకొని ఏదో వాళ్ళ ఏ గోల్ అయితే ఉంటుందో వాళ్ళకి కలెక్టర్ కావచ్చు, లేదా ఐపీఎస్ కావచ్చు, ఏదో బీటెక్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ఫౌండేషన్ తరఫున చైర్మన్గా ఉన్న మన మహబూబ్ బాషా గారు మా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలకి దాదాపు 1000 పుస్తకాల పైన ఈరోజు పంపిణీ చేసినందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మేమందరం మా కళాశాల తరఫున అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒంగోలు నగరంలో దోస్తీ ఫౌండేషన్ తరపున పేదలకు, నిస్సాయులకు, వృద్ధులకు, వికలాంగులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటుతూ ఉన్నాడు. భవిష్యత్తులో దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని, ఎక్కువ మంది పేదలకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనాథలకు, యాచకులకు ప్రతిరోజు గత 2 సంవత్సరాల నుంచి 300 మందికి భోజనం పెట్టి కడుపు నింపుతున్న శివం నిత్యాన్నదాన క్షేత్రం నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రం ప్రారంభించి 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. శివం శరణాలయంలోని వృద్ధులకు ఆశ్రయం కల్పించి 3 పూటలా భోజనం పెట్టి వారి బాగోగులు చూస్తూ ఒంగోలులో శివం నిత్యాన్నదాన వాహనం ద్వారా అనాథలకు, యాచకులకు ప్రతిరోజు 300 మందికి అన్నం పెట్టి కడుపు నింపడం మానవత్వంతో కూడిన గొప్ప సేవా కార్యక్రమం అని దామచర్ల అన్నారు. శివం శరణాలయానికి ప్రభుత్వం తరపున సొంత స్థలం ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ శరణాలయానికి మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, మండవ లావణ్య, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మండవ సుబ్బారావు, కోసూరి శ్రీదేవి, వడ్డెంపుడి సుజాత, చిక్కాల కిరణ్ కుమార్, డి శ్రీనివాస్, భాస్కర్ రావు, జమిని శ్రీనివాస్, దివ్య తదితరులు పాల్గొన్నారు. 2 years
కంప్లీట్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. 2 years నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక 15 మంది ముసలి వాళ్ళు, ఎవరైతే పిల్లలు కానీ లేని వాళ్ళు, వాళ్ళు చూడని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటాం. వాళ్ళకి అన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా కమిటీ వీళ్ళు శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, మార్నింగ్ టిఫిన్ ఇవి కూడా 4-5 ప్లేసెస్లో వెహికల్లో పంపించి ఎవరైతే పేదవాడు తిండికి కూడా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మంచి భోజనం వీళ్ళంతా కూడా పెడుతున్నారు. 2 years నుంచి ఇది కంటిన్యూషన్ అవుతా 2 years కంప్లీట్ అయిన రోజు ఈరోజు సెలబ్రేషన్ మాదిరి మమ్మల్ని అందరం కూడా పిలవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి సేవా కార్యక్రమంలో ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇంకో సుబ్బారావు ఇంకా మన దీనికంతా కూడా శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి యూనిటీగా ఒక 10 మంది 15 మంది కలిసి డోనర్గా వాళ్ళు ఏదో ఉండే దాంట్లో కొంత స్పాన్సర్ చేస్తూ ఇంతమందికి కూడా భోజనాలు చేస్తా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా భోజనాలు లేని వారికి భోజనాలు పెట్టడం ఇలాంటి అన్ని మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం మనకు ఎక్కడైతే విజిబిలిటీ ఉందో ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా కూడా వాళ్ళకి సైట్ అలాట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తాం. దానికి తగ్గట్టుగా చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా శివం ఫౌండేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం అడుగుతున్న సందర్భంలో గొల్లపూడి శ్రీహరి మా మిత్రుడు గొల్లపూడి శ్రీహరికి అభినందన తెలుపుతూ దీనికి దివ్యంగా అందరికీ ఉపయోగపడే విధంగా రోజు 300 మందికి ఆకలి తీరుస్తూ అందరు మన్నలు పొందుతూ ఉన్నారు. అలాగే ఇక ముందు కూడా ఈ విధంగా విజయంగా ముందుకెళ్లాలని చెప్పి శ్రీహరిని కోరుతూ శ్రీహరిని అభినందిస్తూ శివం శరణాలయంలో ప్రతినిత్యం వృద్ధులకి వసతి కల్పించు 3 పూట్ల అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం. వాళ్ళకి ఆలనా పాలన కూడా ఒక తండ్రిలాగా శ్రీహరి చూస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా 2 సంవత్సరాల నుంచి ఒంగోలులో వాన వచ్చినా వర్షం వచ్చినా వరద వచ్చినా కూడా ఆగకుండా పేదలకి అనాథులకి యాచకులకి అన్నం పెట్టి ఆయన అన్నదానం చేసి మానవత్వం చాటుతున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ నిర్విరామంగా ఈ అన్నదాన శిబిరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సహకరించిన వారి ఆశ్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి దాతకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ అభివృద్ధి చెంది శివం శరణాలయం పేదలకి ఇంకా అండదండగా ఉండాలని మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తాం. చీమకుర్తి బైపాస్లో వాహనదారులకు హెల్మెట్ల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించి ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది ఇలా తోలుతున్నారు, ఇది చాలా ప్రమాదకరం. కానీ చూసేవాళ్ళు మీకు బాగానే ఉంటుంది, అవతల వాళ్ళు పక్కన వాళ్ళు భయపడి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడికి పోతే నిన్నే ఉదాహరణ నలుగురు ఒకే బండి మీద నలుగురు పోతారా, 2 పోతారు, లేదా నలుగురు పోయి అన్ఎక్స్పెక్టెడ్గా బండి మనకి కంట్రోల్ కాదు. బండి ఏదైతే ఉందో మనకు తిప్పడానికి కూడా హ్యాండ్ నుంచి టైట్ అయిపోయింది. దానివల్ల కూడా అటు ఇటు ఎత్తుకున్నాము. మాట్లాడి మేము అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ వచ్చింది, కానీ ఇక్కడ యాక్సిడెంట్ అయింది సార్ అని చెప్పి ఒకే బండి మీద 4 కుర్రాళ్ళు, ఒక బండి మీద 4 కుర్రాళ్ళు ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ 2:30-3 గంటలకు బయలుదేరి ఒంగోలు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం దర్శనం చేసుకొని మళ్ళీ వస్తాం సార్. ముక్కరపోయి అవన్నీ బాగా చేస్తే పోయి మంచిగా బస్సు ఇచ్చారు. ఓకేనా? కాబట్టి హెల్మెట్ కావాలండి కంపల్సరీగా. ఈ రోడ్డు అనేది చాలా ప్రమాదకరంగా ఉంది, చూస్తున్నారు వెహికల్ ఒక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. హెల్మెట్ వాడండి. ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళదు. తర్వాత పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మాత్రం ఇంటి పరిస్థితుల్లోనూ మళ్ళీ కానీ వస్తే మాత్రం పనిష్మెంట్ అనేది చాలా పాత వేరు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టాలని బాధ్యత కాబట్టి పైన కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దాదాపు 15,000 డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ దొరికితే జైలు కన్నా పోతారు, లేకపోతే 10,000 నుంచి అమౌంట్.
హిందూ ధర్మాలను హిందూ గ్రంథాలను గత పాలకులు పూర్తిగా నాశనం చేసే దిశగా ప్రయత్నించారని విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు శాఖ ధర్మాచార్య సంయుక్త ప్రముఖ్ భైరవేశ్వరానంద స్వామి అన్నారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా భక్తులకు కల్పించాల్సిన అన్ని రకాల సదుపాయాలను కొద్ది కొద్దిగా తగ్గించేస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా నాసిరకంగా అందించారని స్వామి అన్నారు. తిరుమల వైభవాన్ని కాలరాసే విధంగా చేసిన పాలకుల దుర్నీతిని ఖండిస్తున్నామని అన్నారు. తిరుమలలోని లోటుపాట్లను సరిచేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. తిరుమలలో శారదాపీఠం స్వరూపానంద వారికి కేటాయించిన 5,000 గజాల స్థలంలో కాకుండా పక్కన ఉన్న 5,000 గజాల స్థలాన్ని కబ్జా చేసి స్వామివారి ఆలయం కంటే ఎత్తుగా 5 అంతస్తుల పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగిందని అన్నారు. ఇచ్చిన అనుమతులను సైతం ఉల్లంఘించడం క్షంతవ్యం కాదని అన్నారు. సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు మాట్లాడుతూ వచ్చే గోకులాష్టమికి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాజంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి, హిందువులలో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రతి మండలంలో మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆగస్టు 17, 18 తేదీల్లో మల్లవరంలో ప్రాంత సత్సంగ వర్గ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఇనుమనిమిల్లూరి సీతారామయ్య, సహాయ కార్యదర్శి ఈమని బలరాం, గడ్డం శ్రీనివాసులు, విశ్వ హిందూ పరిషత్ నగరాధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు, సాధు శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు చూస్తే చాలా బాధ కలిగింది. అన్నదానం కూడా రేషన్ బియ్యం పెట్టారు, అది కూడా అన్నం తిండి ముద్దయిపోతూ ఉంది. ఇట్లా అక్కడ శారదాపీఠం స్వరూపానంద స్వామి గారు అయితే 5,000 గజాలు ఇచ్చే మరో 5,000 గజాలు కబ్జా చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాల్సిన జాగాలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి గుడి కంటే కూడా హైట్గా ఉంటాం. స్వరూపానంద స్వామి గారికి మళ్ళీ మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం, అయ్యా మీ బిల్డింగ్ని మీరే కూల్చేస్తే మీ గౌరవం మీకు దక్కుతుంది, మీరు కూల్చకుండా వేరే వాళ్ళు కూలిస్తే మీ గౌరవం పోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా స్వరూపానంద స్వామి గారు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పీఠాలు అయితే ఉన్నాయో ఆ పీఠాలని మేము సనాతన ధర్మం గురించి వివరిస్తాము, హోమాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, అన్నదానం చేస్తామని ఈ యొక్క నామాలతోటి వాళ్ళు దరిదాపుగా 43 పీఠాలు ఉన్నాయి. ఈ పీఠాలు చూస్తే అది పీఠాలుగా లేవు, ఒక లాడ్జీలాగా ఉన్నాయి. ఎందుకంటే పీఠాలని వేరే వాళ్ళు లీజుకి ఇవ్వడం ఏంటి? ఇది ఎంత దారుణమైన విషయం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నారు. రేపు గోకులాష్టమికి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ షష్ఠబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా సమావేశం ఏర్పరచబడినది. ఈ జిల్లా సమావేశంలో అనేక మందికి అనేక ఆయాముల అనేక బాధ్యతలు కూడా సుమారు 15 మందికి మహిళలకు పురుషులకు కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ షష్ఠబ్ది సందర్భంగా 16 మండలాలలో కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుటకు ఆదేశం అయినది పైనుంచి. దాని ప్రకారంగా రేపు ఆగస్టు 16 నుంచి 2 వారాల పాటు ప్రతి మండలంలో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి మేము సంసిద్ధులం అయ్యాము. అలాగే ఈ సందర్భంగా ఆగస్టు 17, 18 మల్లవరంలో సత్సంగ్ వర్గ కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా 16 జిల్లాల నుంచి ఇటు ఒంగోలు నుంచి అటు రాయలసీమ మదనపల్లి వరకు కూడా అనేక మంది ఈ సత్సంగ వర్గంలో తర్ఫీదు తీసుకోవడానికి అనేక మంది విచ్చేస్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. హిందూ ధర్మాన్ని గడప గడపకు తీసుకువెళ్ళే ఒక ప్లాన్లో ఈ రకంగా జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఇలా నిర్వహించడం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రాంత సమావేశాలు వరదయ్యపాలెంలో ఆగస్టు 3, 4 తేదీలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది సభ్యులు అక్కడికి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్రగా సత్తెనపల్లి నుంచి తిరుపతి వెళ్లే మార్గ మధ్యంలో అద్దంకి పట్టణానికి చేరుకోగా వారిని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు సంజిరెడ్డి శ్రీనివాసరావు ఆహ్వానించారు. టీడీపీ పట్టణ సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు గార్లపాటి శ్రీనివాసరావు వారికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి చేరుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపి పాదయాత్రలతో వారితో పాటు కొంత దూరం నడిచి వీడ్కోలు పలికారు. సంఖ్యభావం నిర్వహిస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి సంజిరెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరటమైనది. నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభిమానులు కూటమి ప్రభుత్వం గెలిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్ర గురించి సందర్భంగా జనసేన ఒప్పుకోవడం జరిగింది. ఆ ప్రయాణంలో మేము ప్రయాణం చేస్తాము. సంజిరెడ్డి శ్రీనివాసరావు తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది ఆర్మ్స్ట్రాంగ్ను దుండగులు ఈ నెల 5వ తేదీ దారుణంగా హత్య చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో అద్దంకి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మ్స్ట్రాంగ్ను కిరాతక హంతకులచే హత్య చేయించడం దారుణమైన విషయమని నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు మంద జోసఫ్ అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్క కాంతారావు, జ్యోతి రమేష్ బాబు, పులిపాటి హేబేలు, పూనూరి నరేంద్ర, మంచు హనుమంతరావు, రోషన్ బాబు, నంబూరి రోసయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ గారికి, జోహార్ జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ గారికి, జోహార్. జోహార్ జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ గారు, జోహార్ జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ గారు, జోహార్ జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. లాయర్ వరకు ఎవరిని చంపుతున్నారయ్యా అంటే ఒక వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా కూడాను ఎవరిని చంపుతున్నారయ్యా అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీనే చంపుతున్నారు. మరి అంత అలసత్వం ఏందో ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అన్ని చట్టాలు చేసినప్పటికీ, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికి కూడాను అలసత్వము, భయమైనటువంటి చర్యలు, వీరంటే తక్కువ భావనతోటి వీరు ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి స్థితిలో లెక్క లేకుండా చట్టాలను కూడా లెక్క చేయకుండా కేవలం అధికారం ఉంది, డబ్బు ఉందనేటువంటి మతంతో, కులం మతంతో ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దారుణాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముక్తఖండంతో ఖండించాలి. అదేవిధంగా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.